ఈరోజు ఎంత ఆనందంగా ఉందో. వర్షాలు పడుతున్నాయి, అటు కాలం వదిలేరు, ఇటు నాట్లు వేగవంతం అయిపోయింది. ఇప్పటికన్నా రేవంత్ రెడ్డి గారు మంచిగా అర్థం చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్. అటు వరుణ్ దేవుడికి కూడా థ్యాంక్స్ చెప్పాలి. 5 రోజుల పాటు వర్షాలు ఉన్నాయంట. రోజు ప్రార్థనలో ఎంత ఆనందం రైతుకి ఇంకా కావాల్సిందేముంది అంతకన్నా. అన్ని టైంకి పడితే ఈ సంవత్సరం పంటలన్నీ సమృద్ధిగా పండి అందరూ హ్యాపీగా ఉండాలా, మంచి రేటు రావాలా. రైతు సర్కారు మా ప్రభుత్వం అని చెప్తున్న రేవంత్ రెడ్డి గారికి, మీరు కనుక అట్లా రైతులకి లాభసాటిగా వ్యవసాయాన్ని లాభసాటిగా చేస్తే ఈ 5 ఏళ్ళు కాదు, ఇంకా 15 ఏళ్ళు మీరే సీఎం అవుతారు. ఎండాకాలం బోనస్ ఇవ్వండి సార్, ఒక్కటి ఇచ్చేయండి. చాలామంది దాని మీద ఆశలు పెట్టుకున్నారు. ఇప్పుడు మీరు బోనస్ ఇస్తామనేసరికి కౌలు రైతులకి ఉన్న యజమానులు కౌలు పెంచేశారు. మీరు బోనస్ ఇదివరకు ఎట్లా ఉండేది, కౌలు తక్కువ ఉండేది. ఇప్పుడు ఏమైంది, బోనస్ వస్తుంది కదా మీకు అని భూ యజమానులు ఏం చేశారు, కౌలు పెంచేశారు. కౌలు పెంచేసరికి ఏమవుతుంది, కౌలు రైతులకి మీరు వేసే బోనస్ గురించి ఇంకా చూస్తూ ఉన్నారు. అది మనం హామీ ఇచ్చేటప్పుడు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఇది ఇప్పుడు అయిపోయింది. రేపు మళ్ళీ ఎలక్షన్లో వెళ్ళేటప్పుడు ఆచరణ సాధ్యమైన హామీలు ఇస్తూ, ఇప్పుడు ప్రజలను సమర్పతుల్లా కాకుండా, అంటే నేను అనేది ఏంటంటే ఇప్పుడు మీరు ఇచ్చిన స్కీముల వల్ల ఏం చేస్తున్నారంటే లేబర్ షార్టేజ్ అవుతుంది. ఒకటి, ఇదివరకు ఒకే పనిని చేసేవాళ్ళు ఇప్పుడు రెండు రకాల పనులు చేస్తున్నారు. ఎందుకంటే పాపం వాళ్ళ జీవితాలు, వాళ్ళ లైఫ్ వాళ్ళది. కొన్నిసార్లు ఏమవుతుందంటే 2 గంటల లెక్క చేస్తున్నారు వ్యవసాయం. ఇప్పుడు మీరు పథకాలు ఇవ్వచ్చు, చేయొచ్చు, కానీ దాన్ని వ్యవసాయం లాభసాటిగా చేయడం అంటే మీరు దీన్ని గిట్టుబాటు ధరను పెంచండి.